హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యస్ వరల్డ్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా సాజీరా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బగారా ఆకు అండ్ పువ్వు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ బగారా రైస్లోకి ఆర్ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా వాష్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మటన్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత మనం ఒక 5 to 10 minutes మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. అది మంచిగా ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ మటన్ అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది, కానీ మనం కుక్కర్లో వేసుకున్న దానికంటే ఇలా నార్మల్గా చేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం అనేది వేసుకోవాలి. మటన్లో కొంచెం కారం అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల ఆ పచ్చి వాసన మటన్ స్మెల్ అనేది ఎక్కువగా రాదు. మటన్ మంచిగా ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మటన్ అనేది థిక్ గ్రేవీ కర్రీ లాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంచిగా మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మటన్ అనేది ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం వల్ల మటన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత మనం ముందుగానే వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ అనేది మటన్లో వేయడం వల్ల మటన్ అనేది తొందరగా కుక్ అవుతుంది. ఇలా మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. మటన్లో కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఫైనల్గా అందులో కొద్దిగా గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీ రెడీ.